జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా పబ్లిక్లోకి వచ్చి ఈ అంతకుముందు కంటే ఎక్కువగా ఇంటరాక్ట్ అయ్యి అందరితోటి దూసుకుపోవాలి ముందుకి. అలా అయితేనే నెక్స్ట్ టైం అతనికి మంచి ఛాన్స్ ఉంటుంది. అంతేకాని లోపల అలాగా ఒక కుక్కున్లో తయారు చేసుకుని దాంట్లో ఉండిపోతే కష్టం. అంతకుముందు వాళ్ళ ఫాదర్ పోయిన తర్వాత ఓదార్పు యాత్రలో చేశారు కదా, అలాగా ఇతను ఈ మాట కూడా చాలామంది సాక్షి చెప్పడం గుండాకి చేసిపోయారు పాపం ఇది జగన్ ఓటమితో అని చెప్పి వచ్చింది. అది నిజమో కాదో తెలియదు, కానీ పోనీ వాళ్ళనైనా పరామర్శించడానికి వెళ్ళాలి కదా, ఏదో యాక్టివిటీ పెట్టుకోవాలి నేను. అంతేకాని అలాగా కైండ్ ఆఫ్ డిప్రెషన్లోకి వెళ్ళిపోయి కూర్చుంటే అవకాశాలు నెక్స్ట్ టైం మళ్ళీ గెలవడానికి అవకాశం తక్కువైపోతుంది. ఆయన ఒక బలమైన అపోజిషన్ కింద నిలవాలి అంటే ప్రజల్లోకి వెళ్ళాలి. బెస్ట్ ఆపర్చునిటీ. ఇప్పుడు ఓడిపోయాడని చెప్పేసి అందరూ బాధపడుతున్నారు. ఆయన సానుభూతి పనులు ఉంటారు కదా, ఎందుకులే ఓడిపోయాడు చెప్ప అని బాధపడాడు చాలా ఉంటారు. ఈ అవకాశాన్ని అతను వినియోగించుకొని దూసుకుని వెళ్ళాలి ప్రజల్లోకి. వెళ్ళి అందరినీ పలకరించడం. ఓడిపోతే ఏముంది, ఓటు జయాపజయాలు దైవాధీనాలు. ఇవాళ గెలుస్తాం, రేపు ఓడుతాం, మళ్ళీ ఇవాళ ఓడితే రేపు గెలుస్తాం అన్న విషయం అతను కొంచెం అర్థం చేసుకోవాలి, ముందుకెళ్ళాలి అని నా ఉద్దేశం. కానీ అతనికి కంప్లీట్ లోనర్లా ఉండటం. పాపం ఫ్యామిలీతో మంచి సంబంధాలు లేవు. మదర్ను పాపం దూరం పెట్టేశారు, వాళ్ళ చెల్లిని దూరం పెట్టేశాడు. మరి మంచి మిత్రులు ఎవరు ఉండట్లేదు, మంచి బెస్ట్ ఫ్రెండ్స్ అని ఎవరో ఒకళ్ళు ఇద్దరు ఉంటే బాగుండేది. ఇప్పుడు ఎనీ పాయింట్ ఆఫ్ టైం ఒక మంచి ఫ్రెండ్ ఉండాలి మనిషికి. స్కూల్లో ఒక ఫ్రెండ్ ఉంటాడు, కాలేజీలో ఒక ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్లు ఉంటారు. అలా ఆ ఫ్రెండ్స్ అందరినీ మళ్ళీ ప్రమోట్ చేయాలి. ప్రమోట్ చేసుకుని మన పవర్ వచ్చినప్పుడు వాళ్ళు కూడా దగ్గర రాకుండా ఉంటే బాగుండేది. మరి ఆయన పొరపాటు చేశాడు, ఎవరిని లాగా దగ్గర రానివ్వలేదు. ఇప్పుడు దానివల్ల రిపర్కషన్స్ అంటే ఇలా ఉంటాయి. ఒక పవర్ ఉన్నంతసేపు నాకు ఎవడు అక్కర్లేదంటే బాగానే ఉంటుంది, అన్నీ మనకి అనుకూలంగా ఉంటే నాకు ఎవడు అక్కర్లేదు. కానీ అన్నీ మనకి ప్రతికూలంగా మారినప్పుడే మనకి మనుషులు అవసరం పడుతుంది. అలాంటప్పుడే మనకు క్లోజ్ ఫ్రెండ్స్ కావాలి. సో పాత క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళని ఇప్పుడు లాక్కుని బయటికి వస్తే మంచిదని నా ఉద్దేశం. అలా అయితే ఆంధ్రాకి ఒక ఆల్టర్నేటివ్ పార్టీ ఒకటి ఉంటుంది రేపొద్దున. అంటే జనసేన ఒకటి ఉందనుకోండి, మనకి జనసేన తెలుగుదేశం కలిసి ఉన్నారు. ఇప్పుడు రేపొద్దున విడిపోతే అపోజిషన్గా తయారవుతాడు జనసేన పార్టీ. అదొక అవకాశం, అదొక ఛాన్స్, అవకాశం మన ఆంధ్రాకి ఒక మంచి అపోజిషన్. టీడీపీ అండ్ జనసేన అనుకోవచ్చు. కాకపోతే ప్రస్తుతానికి వాళ్ళు కలిసి ఉన్నారు, కలిసి ఉండడం మంచిది. కలిసి ఉంటే మన స్టేట్కి ముందుకెళ్ళడానికి అవకాశం. కానీ అపోజిషన్లో ఉన్నా కూడా కలిసి ఉండొచ్చు, ఏముందండి, ఫ్రెండ్లీ అపోజిషన్. అంటే ఒకసారి మీరు ఒకసారి మేము అన్నట్టుగా పెట్టుకోవచ్చు. అది జరిగే పని కాదనుకోండి. మనం మంచిగా ఉందాం అనుకున్నా, లీడర్స్ ఫ్రెండ్లీగా ఉందాం అనుకున్నా క్యాడర్ ఉద్రేకపడిపోతారు. మన తెలుగు వాళ్ళు అదే బాధ. ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు గారు మాకు చిన్నప్పుడు, నువ్వు ఎన్టీ రామారావు ఫ్యానా నాగేశ్వరరావు ఫ్యానా అంటూ వాళ్ళిద్దరికీ సఖ్యత ఉండేది. కానీ వీళ్ళు మాత్రం కొట్టుకొచ్చారు ఫ్యాన్స్. సో అదండి, జగన్మోహన్ రెడ్డి గారు కొంచెం మేబీ హీ నీడ్ సమ్ సైకాట్రిక్ ట్రీట్మెంట్. ఒక చిన్న క్వైట్ కామన్ దీస్ డేస్. డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఈ డిప్రెషన్ ఎలా పోవాలి అని అడిగితే బాగుంటుంది. ఇది వెస్ట్రన్ కంట్రీస్లో చాలా కామన్ అండి. డిప్రెషన్కి అందరూ ఉత్తినే లోన్ అయిపోతుంటారు. చిన్న ఒడిదీడికి వచ్చేసరికి తట్టుకోలేడు. అలాగా ఇతను కూడా కొంచెం హీ మస్ట్ సీక్ సమ్ హెల్ప్ అండ్ కమ్అట్ ఇంటు ద పబ్లిక్లోకి వచ్చి అందరితో కలిసి ఉన్నామని చెప్పి వాళ్ళ కేడర్కి, వాళ్ళ కార్యకర్తలకి అందరికీ చెప్తే బాగుంటుందని నా ఉద్దేశం. చేసినాం.